ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారులారా, చాలా మంది నిరుద్యోగస్తులుగా ఉంటున్న బ్రదర్స్ అలాగే సిస్టర్స్ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉంటారు. ఉద్యోగాల కోసం క్లాస్మేట్స్ చూస్తూ ఉంటారు కదా. వాటిలో వాంటెడ్ అని, కావలను అని కొన్ని జాబుల కోసము కొంత అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారు. దాంట్లో అర్హతలు అని కొన్ని కాలమ్స్ ఇచ్చి ఉంటారు. మాకింత వయసు కలిగిన వారు కావాలి, ఈ విధమైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కావాలి, ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అని కదా. మనందరం కూడా చాలాసార్లు ఇలాంటివి చూసుంటాం. అయితే దేవాతి దేవుడైన ఆయన తన రాజ్య విస్తరణ కొరకు ఈ లోకములో నశించిపోతున్న అనేక మందిని రక్షించే విషయంలో లేదా వారిని సంపాదించే విషయంలో దేవుడు వాంటెడ్ అని కొంతమందిని కోరుకుంటా ఉన్నాడు. వాంటెడ్, నాకు కావాలి, ఈ మనుషులలో నుంచి కొంతమంది నాకు కావాలి, నా పని నిమిత్తం నాకు కావాలి. అనేక మందికి సువార్తను ప్రకటించే విషయంలోను, అనేక మందిని బలపరిచే విషయంలోను, అనేక మందిని నడిపించే విషయంలోను కొంతమంది వ్యక్తులు నాకు కావాలి అని దేవాతి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఎలాంటి వారు కావాలి ఆయనకి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావాలి అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో కొంతమంది వ్యక్తులను దేవుడు సపరేట్ గా వారిని ఎన్నుకున్న వారిగా, వారిని పిలుచుకున్న వాడిగా, వారిని ఏర్పరచుకున్న వారిగా, వారిని ఆశీర్వదించిన ఆయనగా ఉంటా ఉన్నారు. ఎవరు వాళ్ళు అని మనం చూస్తే చాలా సంవత్సరాలకు ముందు లోకమంతా కూడా పాడైపోయిన పరిస్థితుల్లో ఉండగా, మనుషుని యొక్క స్వభావం అంతా పాపిష్టిదైపోయి ఉంటుండగా, అనేక మంది జుగుప్సాకరమైన అసహ్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటుండగా వారి మధ్యలో ఒక వ్యక్తిని చూశాడు దేవుడు. నోవాహు అనే ఒక వ్యక్తిని చూశాడు. ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడిగా దేవునికి కనబడ్డాడు, నిందారహితుడిగా దేవునికి కనబడ్డాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన కోరుకుంటున్నాడు, నోవాహు లాంటి వ్యక్తులు కావాలి నాకు, నోవాహు లాంటి వ్యక్తులు. ప్రస్తుత సమాజం మనం చూస్తే, దేశాన్ని మనం చూస్తే ఎంత భయంకరమైన పాప భూయిష్టమైపోయి ఉన్నదో మనం గమనిస్తా ఉన్నాం. చుట్టూ పాపమే. ఇలాంటి పాపపు లోకములో, పాపపు మనుషుల మధ్య నోవహులాగా నీతిమంతులుగా, నిందారహితులుగా ఉన్న వాళ్ళు దేవునికి కావాలి. ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయడం కొరకు, ఆయన నామాన్ని ప్రచురము చేయడం కొరకు అలాంటి వ్యక్తులు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తే, దేశము కరువుతో అల్లాడుతూ ఉంటున్న పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆకలి తీర్చడంతో పాటు చుట్టుపక్కల అనేక మంది యొక్క ఆకలి తీర్చాడు యేసేపు. పాడైపోతున్న మన దేశం రోగాలతోనూ, రుగ్మతలతోనూ, కరువుతోనూ, కాటకముతోనూ, మనసు చెడిపోయిన మనుషులు కామాభిలాషలతోనూ అనేక రకాలైన పాపపు కార్యాలు చేస్తూ నాశన వైపు పరుగులు తీస్తుంటున్న వారిని రక్షించడానికి యేసేపు వంటి పరిశుద్ధులు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పాడైపోతున్న దేశాన్ని, నాశనమైపోతున్న దేశాన్ని రక్షించడానికి యేసేపు వంటి పరిశుద్ధులు కావాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన కోరుకుంటున్నాడు ఎలాంటి వారిని అంటే నీతిమంతంగా బ్రతుకుతున్న వారిని. ఆయన కోరుకుంటున్నాడు ఎలాంటి వారిని అంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారిని. అంత మాత్రమే కాదు,
ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. పాడైపోయిన పట్టణాన్ని, కూలిపోయిన కోట గోడలను, కాల్చివేయబడిన నగరాన్నంతటిని బాగు చేయాలన్న దృక్పథంతో కన్నీరు కారుస్తూ, అయ్యో నా పట్టణము పాడైపోయినదే, కూల్చివేశారే, కాల్చివేశారే అని రోధించి వారి పితరుల యొక్క పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని, ప్రభువా గోడలను నేను కట్టాలి, పట్టణాన్ని పునర్నిర్మించాలని అత్యాసక్తితో ముందుకు వచ్చిన నెహెమ్యా లాంటి వారు కావాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు. చూడండి, దేశమంతా పాడైపోతా ఉంది. ఎక్కడ చూసినా అల్లరులు, ఎక్కడ చూసినా కలహాలు, ఎక్కడ చూసినా విపరీతమైన ధోరణి కలిగి ఉంటున్న ప్రజలు జనం మీదకి జనం లేస్తా ఉన్నారు, వర్గాల మీదకి వర్గాలు లేస్తా ఉన్నారు. అబ్బో, ఎక్కడ చూసినా పాడైపోతుంటున్న మన దేశాన్ని లేదా మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాలను తిరిగి కట్టడానికి, నిర్మించడానికి, దేవునితో అంటుకట్టడానికి, దేవునితో జతపరచడానికి భారము కలిగిన నెహెమ్యా లాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రాజుకి నెహెమ్యా గిన్నెందిస్తా ఉంటే, ఏ నెహెమ్యా ఏంటి అలా ఉన్నావు, ఒంట్లో ఏమన్నా బాగాలేదా, అనారోగ్యమైన సంభవించిందా అంటే, లేదయ్యా మా పితరుల పట్టణము పాడైపోయినది. అలాంటి పట్టణము పాడైపోయి ఉంటే నేను ఆనందంగా ఉండగలను, ఎలాగ నేను సంతోషంగా ఉండగలను? దుఃఖం వేస్తా ఉంది, బాధ కలుగుతా ఉంది. నువ్వు సెలవిస్తే నేను వెళ్ళి నా పట్టణాన్ని నేను బాగు చేసుకుంటాను. చూసారా ఎంత ఆశ ఉందో? అనేక మంది జనాంగము పాడైపోతా ఉన్నారు మన కళ్ళకు. అయ్యో ఈ వ్యక్తులు నశించిపోతున్నారే, అయ్యో ఈ ప్రాంతాలు పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు కూలిపోతా ఉన్నాయి అని భారముతో, ఆసక్తితో ప్రార్థించి వారిని కట్టగలిగే నెహెమ్యా లాంటి వ్యక్తులు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, యూదులందరినీ ఒకే దినమున నాశనం చేయాలని హామాను లాంటి కుట్రదారుడు ఎంతో కుయుక్తితో రాజు దగ్గర నుంచి ఆజ్ఞ తెచ్చుకొని ఒక్క దినమే యూదులందరినీ నాశనం చేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తా ఉన్నప్పుడు మొర్దెకై చేత హెచ్చరింపబడిన ఎస్తేరు తెగించి ఆమె చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నా కొరకు మీరంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను కూడా ఇక్కడ ఉపవాసం ఉండి నా చెలికత్తెలతో పాటు ప్రార్థన చేస్తాను. రాజునగరంలోకి ఆయన అనుమతి లేనిదే ప్రవేశించకూడదు, ఒకవేళ ప్రవేశిస్తే మరణ శిక్ష విధిస్తారు, అయినా పర్వాలేదు, నేను నశించెదను, నా ప్రజల క్షేమం కొరకు నేను ఈ పనికి పూనుకుంటున్నాను అన్న ఎస్తేరు లాంటి వారు కావాలి. ఓ క్రైస్తవ సమాజమా, సంఘమా, దేవుని ప్రజలు ఎంతగా బాధింపబడతా ఉన్నారు, దేవుని ప్రజలు ఎంతగా హింసించబడతా ఉన్నారు, దేవుని ప్రజలు ఎలాగూ చంపబడుతున్నారు మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు లాంటి దృఢమైన నిర్ణయం తీసుకున్నవారు, కమిటెడ్ గా దేవుని కొరకు పనిచేసేవారు, ఇదిగో నేను నశించెదను, నా ప్రజల కొరకు నేను ముందుంటాను, నా దేవుని ప్రజల కొరకు నేను ముందుంటాను అని ముందుకు అడుగులు వేసిన ఎస్తేరు లాంటి వారు కావాలి. దేవుడు అవకాశం ఇస్తా అన్నాడు. ఇదిగో నా రాజ్య విస్తరణ కొరకు పనిచేసే వారులారా, మీకు అర్హతలు ఉన్నాయా? కమాన్, రండి, నేను మీకు సహాయపడతాను, మీరు నా కొరకు పని చేయండి. అవునండి, ఇది నా సంఘాలలో అయినా ఎక్కడైనా సరే
ఎంతో బ్రహ్మాండంగా వాయిద్యాలు పెట్టి పాటలు పాడేవారు, ఎంతో గంభీరంగా దేవుని కొరకు ఏవేవో కార్యక్రమాలు చేసేవారు మనం వింటున్నాం. కానీ దేవుని కొరకు త్యాగపూరితంగా పనిచేసేవారు చాలా తక్కువ మంది కనబడతా ఉన్నారు. దేవుని కొరకు పరిశుద్ధంగా పనిచేస్తున్న వారు చాలా తక్కువ మంది కనబడతా ఉన్నారు. దేవుని కొరకు మంచి సాక్ష్యం కలిగిన వారు, నోవహు వలె నీతిమంతులుగా, నిందారహితులుగా మంచి సాక్ష్యం కలిగి పరిచర్య చేస్తున్న వారు, పని చేస్తున్న వారు చాలా తక్కువ మంది కనబడతా ఉన్నారు. నెహెమ్యాలాగా ఏడ్చి రోదించి ప్రార్థించి పనిచేసేవారు తక్కువ మంది కనబడతా ఉన్నారు. ఈనాడు దేవుని పిలుపు అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నాకు ఇలాంటి వారు కావాలి, నాకు ఇలాంటి వారు కావాలి. ఈ పాడైపోతున్న ప్రపంచంలో, ఈ చివరి దినాలలో ఇదిగో నా పనిను చురుకుగా, ఇంకెంతో ఉత్సాహముగా, ఉత్తేజంగా, ఉజ్జీవంగా పరిచర్యను జరిగించడానికి నాకు ఇలాంటి వ్యక్తులు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులుగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నోవహు వలె, యోసేపు వలె, నెహెమ్యా వలె, ఎస్తేరు వలె దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు పనిచేయాలని ఆశపడితే కమిట్మెంట్ తీసుకుందాం దేవుడి దగ్గర. దేవునితో ఒక వాగ్దానం చేద్దాం మనం. ప్రభువా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీ, నన్ను వాడుకో, నన్ను నీ చేతుల్లో పెడతా ఉన్నా, నీ సాక్షిగా నేను ఉండడానికి నువ్వు నన్ను వాడుకో ప్రభువా, నీ కోసం నేను ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక మంచి తీర్మానం తీసుకోగలిగితే సహోదరుడా, సహోదరి, దేవుడు ఎంతో చక్కగా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాను. దేవుని చేతికి నీ చెయ్యందిస్తే చాలు, ఆయన అన్ని పరిస్థితుల్లో కూడా నీకు ఆలోచన ఇచ్చి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఒక తీర్మానం తీసుకోగలిగితే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను నీకు అప్పచెప్తా ఉన్నా. ఈ సమయం అందు నువ్వు ఒక ప్రార్థన చేయి. నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే ఈ సమయంలోనే ఒక ప్రార్థన చేయి. ప్రభువా, నేను నీకు అప్పచెప్పుకుంటున్నానయ్యా, నన్ను నడిపించు, నన్ను నడిపించు, నీ రాజ్య విస్తరణ కొరకు నన్ను వాడుకో ప్రభువా, నీ నామ మహిమార్థమై నన్ను వాడుకో నాయన. అన్ని పరిస్థితుల్లో నేను నీ కొరకు నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు నాకు దయచే ప్రభు అని దేవుని వేడుకుందాం. దేవుడు మనందరికీ సహాయపడతాడు. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళ మూసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలోనైనా మీ మాటలు విని ఎవరైనా సరే అయ్యా, ఇదిగో నేను కూడా నీ రాజ్య విస్తరణలో పనిచేయడానికి నేను కూడా పని చేయాలని నేను అడుగులు వేస్తా ఉన్నాను, నన్ను వాడుకో ప్రభువా అని మీకు సమర్పించుకొని ఎవరైనా ఉన్నట్లయితే నాయన దయతో వారిని ఆశీర్వదించండి. మీ జ్ఞానాన్ని ఇవ్వండి, మీ ఆలోచనలు ఇవ్వండి దేవానైనా, మీ శక్తిని ఇవ్వండి, మీ పరిచర్యలో విరువుగా వాడుకోండి. మీకు సాక్షిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా వీళ్ళను మీరు మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.